హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఇప్పుడు పండు మిరపకాయల పచ్చడి లేదంటే కొరివి పచ్చడి అంటారు కదా, ఇప్పుడైతే నేను అది చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే నేను కిలో పండు మిరపకాయలు అయితే తీసేసుకున్నా. చూడండి, కిలో పండు మిర్చికి పావు కిలో కల్లుప్పు అనమాట, 150 గ్రాములు రెక్కలు తీసిన చింతపండు అనమాట, పావు కిలో కల్లుప్పు, 150 గ్రాముల చింతపండు. పండు మిర్చి అయితే ఇట్లా 2 ముక్కల్లాగా అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మిక్సీలో మెదగడానికి వీలుగా ఉంటుంది కాబట్టి 2 ముక్కలు చేసేసుకుని కొన్ని పండు మిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇట్లా బరకగా పట్టేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ డే మొత్తం అంతా కలిసి సాఫ్ట్గా అవుతుందన్నమాట. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. ఇందులో నేను ఫస్ట్ అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మనకు కావాల్సిన విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా కావాలి అనుకుంటే అట్లా వేసుకోవచ్చు, లేదు బరకగానే కావాలంటే ఇంకొంచెం ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా మనకు బరకగా ఇష్టం ఉంటే బరకగా మిక్సీ పట్టేసుకోవచ్చు, మెత్తగా ఇష్టం ఉంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే మెత్తగా వేస్తున్నాను అనమాట. చూడండి, నేనైతే ఈ రకంగా మెత్తగా మొత్తం నేను తీసుకున్న క్వాంటిటీ కిలో పండు మిరపకాయలు అయితే మెత్తగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. చూడండి, కిలో పండు మిర్చి అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నా. ఇట్లా పట్టేసుకున్నాక ఏమవుతాయంటే మనకు కావాలి అనుకున్నప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు. పండు మిర్చి పచ్చడి అయితే కంపల్సరీ మనం పండు మిరపకాయలు తొడిమలు తీయకముందే కడిగేసుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత తొడిమలు తీసేసుకుంటే మనకు చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అట్లాగే జారు కూడా మనకు వాటర్ తడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే చట్నీ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఈ జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. ఈ రకంగా మనమైతే పచ్చడి అయితే రెడీ చేసేసుకొని గ్లాస్ బాటిల్లో లేదంటే ఏదైనా మంచి కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు 1 ఇయర్ అయితే నిల్వ ఉంటుంది అనమాట. ఇట్లా మనకు కావాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇట్లా కావాల్సినంత కొంచెం అయితే తీసేసుకొని జీలకర్ర మెంతుల పొడి అయితే నేను తీసుకున్న చట్నీకి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తున్నా. నేను ఫస్ట్ అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే ఎందుకంటే చట్నీ నల్లగైతుందని అంటారనమాట, అందుకొరకైతే నేను వేయలేదు. ఇట్లా కావాలి అనుకున్నప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి కలిపేసుకొని మనం ఈ రకంగా ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఇట్లా దంచి వేసుకుంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే ఇట్లా దంచి వేసుకొని ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం పోపు అయితే మంచిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు పక్కకు తీసుకున్న చట్నీలో అయితే కలిపేసుకోవాలన్నమాట. చూడండి, పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఈ పోపు అయితే చట్నీలో అయితే కలిపేసుకుందాము. జీలకర్ర మెంతుల పొడి కూడా వేసి పోపు వేసి కలిపేసుకున్న తర్వాత చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో కానీ ఇలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే పండు మిరపకాయల పచ్చడి, కొరివి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.